ఆల్జిమర్స్ డిసీజ్. సో ఆల్జిమర్స్ డిసీజ్ అంటే మతిమరుపు వ్యాధి. సో దీన్ని ప్రీసెనైల్ డెమెన్షియా అని కూడా అంటాం. సో డిమెన్షియా అంటే మతిమరుపు రావటం. సో ఏ ఏజ్ గ్రూప్ వల్ల దీన్ని మనం డిటెక్ట్ చేస్తామంటే అరౌండ్ 60 to 65 years వాళ్ళల్లో ప్రీసెనైల్ డిమెన్షియా అనేది స్టార్ట్ అవుతుందండి. కానీ 40, 50 ఈవెన్ 30s లో కూడా ఈ ఆల్జిమర్స్ డిసీజ్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఎందుకు వస్తుంది అంటే ఈ బ్రెయిన్ లోని నాడీ కణాల్లో 2 రకాల ప్రోటీన్లు అనేవి చేరుతుంటాయి వీళ్ళల్లో. సో ఈ ప్రోటీన్లు ఏంటంటే టాప్ ప్రోటీన్ అని చెప్పి నాడీ కణం లోపల నుండి సెల్ డ్యామేజ్ చేస్తుందండి. అమైలాయిడ్ ప్రోటీన్ అనేది 2 నాడీ కణాల మధ్యలో ఉండి ఈ అమైలాయిడ్ బీటా ప్లేటెడ్ అమైలాయిడ్ షీట్స్ అని ఉంటాయి. ఈ బీటా ప్లేటెడ్ అమైలాయిడ్ షీట్స్ 2 నాడీ కణాల మధ్యనున్న స్థలంలో ఉండి ఆ 2 నాడీ కణాల మధ్య నుండి అవి ఇంటర్స్టీషియల్ టిష్యూని డ్యామేజ్ చేస్తుంటాయి అనమాట. సో దీని మూలంగా బోత్ గ్లయల్ సెల్స్ అండ్ దెన్ న్యూరాన్స్ ఈ 2 కూడా డ్యామేజ్ అవడం అనేది జరుగుతుంది. దీని మూలంగా ఏంటంటే మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే రీసెంట్ గా వస్తువులు ఎక్కడ పెట్టారో వాటిని మర్చిపోవటం, మతిమరుపు రావటం నెంబర్ 1. నెక్స్ట్ ఏంటంటే పేర్లు మర్చిపోవటం, ఈ ఒక పావు గంట ముందు ఏం చేశారో అనేది మర్చిపోవటం, ఒక వస్తువుని సీక్వెన్స్ లో పెట్టాలనుకుంటే ఆ సీక్వెన్స్ పెట్టలేకపోవడం, ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ కానీ మర్చిపోతుంటారు, ఒక వస్తువు ఎక్కడ పెట్టారో పూర్తిగా మర్చిపోతుంటారు. సో ఇది ఇనిషియల్ స్టేజెస్ లో ఈ మెమరీ లాస్ ఉంటుంది. ఇంకా తెలిసిన పర్సన్స్ పేరు కూడా పెట్టి పిలవలేని పరిస్థితి వస్తుంది. కొంతమందిని మనిషిని గుర్తించలేని స్థితి కూడా వస్తుంది. సో దీన్ని ఇక్కడ ఇంకా ప్రోగ్రెస్ అవుతాయి కనుక సో ఈ స్టేజ్ నుంచి వెళ్తే నెక్స్ట్ స్టేజ్ కి వాళ్ళకి సివియర్ గా మూడ్ డిస్టర్బెన్సెస్, బిహేవియరల్ చేంజెస్, కన్ఫ్యూజన్, మెంటాలిటీస్ ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఆల్జిమర్స్ డిసీజ్ మరి ఏంటి ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ అయితే ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఈస్ కొన్ని మెడిసిన్స్ డిసీజ్ ప్రోగ్రెస్ ని టు సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు ఇంప్రూవ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. డిసీజ్ ప్రోగ్రెస్ ని టు వెరీ లిటిల్ ఎక్స్టెంట్ ఇంప్రూవ్ చేయగల కెపాసిటీ ఉంటుంది. సో కొన్ని స్టడీస్ ఏం తెలుపుతున్నాయంటే ఈ ఆల్జిమర్స్ డిసీజ్ సోషల్ ఇంటరాక్షన్, ఎక్కువ మంది పీపుల్ తో సోషల్ ఇంటరాక్షన్, ఎవరికైతే బాగా సంబంధ బాంధవ్యాలు సమాజంతో ఎక్కువ ఉంటాయో సో వాళ్ళల్లో ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది అంత స్పీడ్గా వర్సన్ అవ్వరు అనమాట. సో దిస్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్జిమర్స్ డిసీజ్. ట్రీట్మెంట్ అనేది వెరీ మినిమల్ ట్రీట్మెంట్ ఈస్ దేర్. క్యూర్ అనేది అట్ ప్రెసెంట్ అయితే ఏమీ లేదు. ప్రివెన్షన్ అంటే యూజువల్గా మనం మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవటం, మనం తీసుకున్న ఫుడ్లో పోషకాహారాలు, విటమిన్స్ ఇవన్నీ బాగా ఉంటే డిసీజ్ ప్రోగ్రెస్ని కొంతవరకు మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే కొంతవరకు మనం ప్రివెంట్ చేయగలం అన్నమాట. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ దెన్ క్లిక్ ద బెల్ ఐకాన్.